Come on, I'll help you. Assalamu alaikum everyone. Assalamu alaikum everyone. అందరూ ఎలా ఉన్నారు? వాలేకుమ్ అస్సలాం. సో నేను నా ఫ్రెండ్స్ సడన్గా విజిట్ చేశారనమాట, అందుకనే లేట్ అయింది, ఏమనుకోవద్దు. వాలేకుమ్ అస్సలాం వరహమతుల్లాహి వబరకాతుహు. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. వాలేకుమ్ అస్సలాం మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరూ ఎలా ఉన్నారు? సో నేను అయితే వీడియోస్ చేయడం ఆపేద్దాం అనుకున్నాం, బట్ చాలామంది కుప్పలుగా మెసేజెస్ అనమాట, సిస్టర్ మీరు ఇలా చేయొద్దు అని చెప్పి. సో జజాకల్లా ఖైర్, మీ అందరూ నాకు ఇంత రెస్పాన్స్ ఇచ్చారు నా వీడియోస్కి. సో ఎస్, క్విజ్ ఉందండి. 15 క్వశ్చన్సే ప్రిపేర్ చేశాను, అంతలోకి సడన్గా ఫ్రెండ్స్ వచ్చేసరికి నేను మిగిలిన ప్రిపేర్ చేయలేకపోయాను. ది లక్కీ రోజ్, థ్యాంక్ యూ సో మచ్. సో నాకు ఇంత సపోర్ట్ ఇచ్చి మీరు అసలు నా వీడియోస్ చేయడం ఆపొద్దు అని ఇంత ప్రోత్సాహం చూపిస్తున్న వాళ్ళకి జజాకల్లా ఖైర్, అండ్ ఐమ్ రియలీ అప్రిషియేట్. ఇంత మీరు కూడా టైం తీసుకొని నన్ను ఇంత చక్కగా మంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు. నేను వాటి మీద వీడియోస్ చేయాలి, ఒక పెద్ద స్క్రిప్టే ఉంది, ఎన్ని వీడియోస్ చేయాలో ఉందో టైం సరిపోవట్లేదన్నమాట. నేను నా డెలివరీలో పూర్తిగా రంజాన్ గురించి పూర్తిగా ఒక బండిలే ఉంది, మొత్తం కంప్లీట్ చేయాలని చెప్పి ఫిక్స్ అయిపోయాను. వాలేకుమ్ అస్సలాం వరహమతుల్లాహి వబరకాతుహు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, అందరూ ఎలా ఉన్నారు? సో మన క్విజ్ వచ్చి ఈరోజు చాలా సింపుల్ క్వశ్చన్సే, బట్ 15 క్వశ్చన్స్ ప్రిపేర్ చేశాను. అల్హమ్దులిల్లా ఇప్పుడు బాగానే ఉన్నాను బ్రదర్, కొంచెం అలసటగా ఉంటుంది బికాస్ ఆఫ్ దిస్ ప్రెగ్నెన్సీ. యా, ఓ గాయ్స్, మళ్ళీ మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు నేను మీకు థ్యాంక్ యూ షాబీర్. యా, ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. మీరు అందరూ మళ్ళీ నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను అని ఎందుకు మీరు ఇలా అనౌన్స్ చేస్తున్నారు అని అనుకోవచ్చు. 4 months దాటింది, ఇప్పుడు చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొకటి, నేను నా పర్సనల్గా నాకు ఎవరు అసిస్టెంట్స్ ఎవరు లేరు, ఒక 2 బ్రదర్ అండ్ సిస్టర్స్ కొంచెం హెల్ప్ చేస్తారు, నేను కాదనట్లా. సో నా ఛానల్ నేనే ఒక్కదాన్నే నడుపుతాను కాబట్టి నేను ఎలా ఉన్నానో కూడా మీకు చెప్పడం నా బాధ్యతగా నేను మీకు చెప్తున్నాను అనమాట. నాకు ఒంట్లో బాగుందా లేదా, ఎందుకంటే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు నేను ఈరోజు వీడియో పెడతాను లేదా పెట్టను, క్విజ్ వస్తానో లైవ్కి వస్తానో లేదో అని చెప్పి. అందుకని చెప్పేసి నేను నా పరిస్థితి చెప్పుకుంటే మీ అందరికి అర్థమైద్ది. ఓకే, తినిందువల్ల రెస్పాండ్ అవ్వలేదు, లేకపోతే కనుక తినిందువల్ల ఇలా లైవ్కి రాలేదు అని మీరు అర్థం చేసుకుంటారని నా పర్సనల్ కూడా చెప్పుకోవాల్సి వస్తుంది. మీరు ఏమనుకోవద్దు. అయినో చేయాలి బ్రదర్. ఇప్పుడు నా ఉన్న సిచ్యువేషన్లో డాక్టర్ నన్ను ఫుల్ బెడ్ రెస్ట్ తీసుకోమంది. వాలేకుమ్ అస్సలాం. ఫుల్ బెడ్ రెస్ట్ తీసుకోమంది, అయినా సరే నేను నా ప్రయత్నం నేను చేస్తున్నా. మీరు అందరు రిక్వెస్ట్ల మీద లైవ్ క్విజ్ అనేది మొదలు పెడుతున్నాను అనమాట. మీరు కూడా నేను నేర్చుకుంటున్నాను, నాతో పాటు మీరు నేర్చుకుంటున్నారని చెప్పేసి ఈ ఎంత బాగున్నా బాగోపోయినా మీకోసం అండ్ అల్లా ఈ నా ప్రయత్నాన్ని కూడా గమనిస్తాడు అని చెప్పేసి నేను ఇంత కష్టపడుతుంది కూడా. వాలేకుమ్ అస్సలాం వరహమతుల్లాహి వబరకాతుహు. సో 50 members ఇప్పటిదాకా లైవ్లో ఉన్నారు. సో ఇంకా ఎవరైనా జాయిన్ అవుతారా అయితే కనుక మన క్విజ్లోకి వెళ్ళిపోదాం. ఏంటో బాగాలేదు. ఎనీవే, క్విజ్కి వెళ్దామా? ఏమైనా అడగాల క్వశ్చన్స్ ఉంటే చెప్పండి. అండ్ ప్లీజ్, నేను ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో నేను రిక్వెస్ట్లు యాక్సెప్ట్ చేయదలుచుకోలేదు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఏమనుకోవద్దు. నేను ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్స్ కూడా నేను ఎంతో నాకు గుర్తున్నంత వరకు చెప్పగలుగుతా. ఏ మనిషి పూర్తిగా అన్ని గుర్తుంచుకోలేడు, అది గుర్తుపెట్టుకోండి ప్లీజ్. వాలేకుమ్ అస్సలాం వరహమతుల్లాహి వబరకాతుహు. సో దయచేసి మీరు ప్రతిదాన్ని నన్ను తప్పు పట్టద్దు. నాకెంత గుర్తుందో అంత నేను చెప్పగలుగుతాను. సో ప్లీజ్, ఏమైనా తప్పు చెప్తే ఐఎమ్ రియలీ సారీ ముందుగానే. అండ్ కొన్ని పేర్లు నోటికి పలకడం నాకు తిరగకపోవచ్చు, మీరు దాన్ని కూడా తప్పుగా అనుకోవద్దు. ఎస్, సో క్విజ్ ఇంకా 2 minutesలో స్టార్ట్ చేస్తానండి. జస్ట్ 2 minutes, ఎందుకంటే చాలా మందికి చెప్పాను అనమాట ఇప్పుడు ఈ టైంకి నేను వస్తానని, అందుకే వెయిట్ చేస్తున్నాను. జస్ట్ 2 minutes. సో వాలేకుమ్ అస్సలాం వరహమతుల్లాహి వబరకాతుహు. నేను ఇప్పుడే స్టార్ట్ చేస్తాను క్విజ్, ఏం ప్రాబ్లం లేదు. ఒక 15 questions, ఎక్కువ టైం కూడా తీసుకోండి. 9-10కి క్లోజ్ లైవ్, ఎక్కువ ఏం మాట్లాడను. ఓకే, ఎస్, క్విజ్ కోసమే మీ అందరు వచ్చారు. ఐఎమ్ రియలీ అప్రిషియేట్.
ఎప్పుడూ లేదు ఇంత ఎక్కువ మంది వ్యూస్. థ్యాంక్ యూ సో మచ్. యా ఓకే, ఇప్పుడు మనం క్విజ్ స్టార్ట్ చేద్దాం. ఓకే 15 క్వశ్చన్స్తో యా 15 క్వశ్చన్స్. కొన్నిటికి 4 ఆప్షన్స్ ఉన్నాయి, కొన్నిటికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ముందుగానే చెప్తున్నాను, కొన్నిటికి 4 ఆప్షన్స్ ఉన్నాయి, కొన్నిటికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో దయచేసి కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను సెకండ్ క్వశ్చన్ అన్నప్పుడు మీరు ఆన్సర్ ఇచ్చేటప్పుడు మేబీ ఫస్ట్ క్వశ్చన్కి సెకండ్ క్వశ్చన్కి ఒకటే ఆన్సర్ అయినా సరే నేను మళ్ళీ మీకు రిపీట్ చేస్తానన్నమాట, తప్పకుండా. నా సుకుమార్ బన్నీ ఆలీ నా యూట్యూబ్ ఛానల్ ఉందండి ఆల్రెడీ. మీరు ప్లీజ్ నా స్టేటస్ చూసినట్టయితే నేను అక్కడ డైరెక్ట్ లింక్ ఇచ్చానమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యా, దానివల్ల కొంచెం ప్రోత్సాహం అనేది వచ్చింది. సో ఇక్కడ నేను చెప్తున్నా, ఒకే 2 క్వశ్చన్లకి సేమ్ ఆన్సర్ అవ్వచ్చు, బట్ నేను వెయిట్ చేస్తాను అన్నమాట. సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ సెకండ్ అని సేమ్ ఆన్సర్ అయితే కనుక మళ్ళీ ఆన్సర్ టైప్ చేయండి. మీరు ఒకటే ఫస్ట్ క్వశ్చన్ అయితే క్వశ్చన్ 1 అని పెట్టి ఆన్సర్ టైప్ చేయండి ప్లీజ్. అంటే ఆప్షన్ టైప్ చేయండి, మీరు నెంబర్స్ కానీ ఇలాగా జస్ట్ ABC లేకపోతే కనుక 1 2 3 4 ఇవే టైప్ చేయండి. నేను కన్ఫ్యూజ్ అవ్వను, మీరు కన్ఫ్యూజ్ అవ్వరు. ఓకే లెట్స్ గెట్ స్టార్టెడ్. మీ క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఎండ్ ఆఫ్ ద టైంలో ఆన్సర్ ఇస్తాను, లేదంటే కనుక మీకు సపరేట్గా పర్సనల్గా మెసేజ్ చేస్తాను, ఆన్సర్ ఇస్తాను. ఓకేనా? జజాకల్లాహ్ ఖైర్. సో మనం క్విజ్లోకి వెళ్ళిపోదాం. ఐ యు గైస్ రెడీ? నేనైతే రెడీగా ఉన్నా. ఓకే, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. మీరాజ్ సమయంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు విధిగా ఆకాశాలలో ఎంతమంది ప్రవక్తలని కలిశారు? మన ప్రవక్త గారు మీరాజ్ సమయంలో ఆకాశంలో ఎంతమంది ప్రవక్తలని కలిశారు? ఆన్సర్ A 5, B 6, C 7, D 8. మన ప్రవక్త గారు మీరాజ్ సమయంలో ఆకాశంలో ఎంతమంది ప్రవక్తలని కలిశారు? థ్యాంక్ యూ జాఫర్. యా ఆన్సర్ వచ్చి నేను వెయిట్ చేస్తున్నా, ఒక్కళ్ళు కూడా రైట్ ఆన్సర్ ఇవ్వలేదన్నమాట. సో మళ్ళీ ఇంకొకసారి ఆప్షన్స్ చెప్తాను. 5 6 8 7 రాంగ్ అనమాట. 5 6 7 నేను 5 6 7 8 అని ఆప్షన్స్ ఇచ్చాను. సో 7 ఈజ్ నాట్ రైట్ ఆన్సర్. నో 5 6 7 8లో 7 తీసేయండి. ఓకే 5 6 8 ఎస్. PSPK ఫ్యాన్ రౌడీ గర్ల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 8 అండి. 8 ప్రవక్తల్ని కలిశారు. వాళ్ళ పేర్లు కూడా చెప్తాను. మీరాజ్ సమయంలో మన మొహమ్మద్ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు एक 2 मिनट्स लाइव में क्या वो मैं आपको बात करती हूँ, लाइव में है 2 मिनट्स. సారీ ఏమనుకోవద్దు. యా ఎంతమంది ప్రవక్తల్ని కలిశారంటే 8 అండి. వచ్చేసి ఆదం అలైహిస్సలాం, యహ్యా అలైహిస్సలాం, ఈసా అలైహిస్సలాం, యూసుఫ్ అలైహిస్సలాం, ఇద్రీస్ అలైహిస్సలాం, హారూన్ అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాం, ఇబ్రహీం అలైహిస్సలాం. సో 8 మంది ప్రవక్తల్ని మీరాజ్ సమయంలో మన ప్రవక్త గారు ఆకాశంలో కలిశారు. యా నెంబర్ 2, రమదాన్ యొక్క భాషాపరమైన అర్థం ఏమిటి? భాషాపరమైన అర్థం, రంజాన్ అంటే భాషాపరమైన అర్థం ఏంటి? 1 పాపాలను దహించడం, 2 బాధపడటం, 3 ఉపవాసం. భాషాపరమైన అర్థం రంజాన్ అంటే నార్మల్గా భాష, నాకు ఇంగ్లీష్లో సౌండ్ ఆఫ్ అయిందా? వినపడుతుందా గాయస్? రంజాన్ అంటే అర్థం ఏంటి? భాషాపరమైన అర్థం పాపాలను దహించడం, బాధపడటం, ఉపవాసం. సో 3 ఆప్షన్స్: పాపాలను దహించడం, బాధపడటం, ఉపవాసం. రంజాన్ అంటే ఉపవాసమా? ఒక్కసారి ఆలోచించండి. రంజాన్లో ఉపవాసం ఉండాలి, కరెక్టే, బట్ రంజాన్ అంటే ఓకే. మహబూబ్ గారు, నేను ముందుగానే చెప్పాను, నేను ప్రొనౌన్సియేషన్లో తప్పులుంటే క్షమించమని. ఓకే, ఇట్స్ మీరాజ్. ఐ రియలీ అగ్రీ. ఎస్, పాపాలను దహించడం. మిస్టర్ ఎక్సైలర్ 520 అండ్ సాజిద్, నహీద్, యా, నాజీరా
హబీబా రైట్ ఆన్సర్. బాధపడటం కాదు, రంజాన్ అంటే భాషాపరమైన అర్థం ఏంటంటే పాపాలను దహించడం అని అర్థం. ఎస్, చింటూ గారు కూడా కరెక్ట్. అందరికి వినిపిస్తుందిరా లూబ్నా? ఒకసారి బయటకు వెళ్ళి మళ్ళీ వచ్చే లైవ్లోకి నీకు తెలుస్తుంది. యా, థర్డ్ క్వశ్చన్. యా, అల్లా ఇష్టపడే వారిలో అల్లా ఇష్టపడే వారిగా ఖురానులో ఎవరి పేరు పేర్కొనబడ్డారు? మా ఆయన లైవ్లోకి వచ్చాడు. ఓకే, అల్లా ఇష్టపడే వారిగా ఖురాన్లో ఎవరు పేరు పేర్కొనబడ్డారు? ఆప్షన్స్ కొంచెం పెద్దవి. ఫస్ట్ ఆప్షన్, పాపం చేసే వారిని అల్లా ప్రేమిస్తాడు. ఎక్కువగా తినేవారిని అల్లా ప్రేమిస్తాడు. ఎవరైతే పశ్చాత్తాప పడతారో మరియు ఎవరైతే పరిశుభ్రంగా ఉంటారో వారిని అల్లా ప్రేమిస్తాడు. సో ఆప్షన్స్ అండి 3. అంటే నేను మన హ్యూమన్స్ గురించి చెప్తున్నాం. ప్రవక్తలు కూడా హ్యూమన్సే, ప్రవక్తల గురించి కాదండి. అల్లా ఎవరిని ఇష్టపడతారు అని మనం ఇప్పుడు ఉన్నాం కదా, సమాజంలో మనం ఉన్నాం కదా, ఇప్పుడంటే ప్రవక్తలు లేరు. సో మనలో ఎవరిని ఎక్కువగా ఇష్టపడతారు అల్లా అని ఖురాన్లో చెప్పారనమాట. సో పాపం చేసేవారిని అల్లా ఇష్టపడతాడా, ఎక్కువగా తినేవారిని అల్లా ఇష్టపడతారా? ఈజీ అండి ఆన్సర్. నెంబర్ 3 వచ్చి ఎవరైతే పశ్చాత్తాపడతారో మరి ఎవరైతే పరిశుభ్రంగా ఉంటారో వారిని అల్లా ప్రేమిస్తాడు. ఇది ఖురాన్లో ఉంది 2:222లో. ప్లీజ్ దయచేసి మీకు ఎవరికైనా డౌట్ ఉంటే చెక్ చేసుకోండి. ఖురాన్లో 2:222లో క్లియర్గా ఉంది. ఎవరైతే పశ్చాత్తాపడతారో మరియు ఎవరైతే పరిశుభ్రంగా ఉంటారో వారిని అల్లా సుబ్హాను తాలా అమితంగా ప్రేమిస్తారు. ఓకే, ఫోర్త్ క్వశ్చన్. రంజాను నెలలో ఉపవాసానికి ఎన్ని రోజులు ఉంటాయి? ఓకే, ఇది ఈజీ. నార్మల్గా రంజాన్ నెలలో రోజా ఉంటాం కదా. ఎస్ లూబ్నా, రంజాన్ నెలలో ఉపవాసం ఉంటాం కదా, అది ఎన్ని రోజులు? ఆప్షన్ ఏ 28 నుండి 29 రోజులు, ఆప్షన్ బి 31 or 32, ఆప్షన్ సి 30 or 31, ఆప్షన్ డి 29 or 30. సో రంజాన్ నెలలో ఎన్ని రోజులు ఉపవాసాలు ఉంటాం? 28 నుండి 29 రోజుల, బి 31 నుండి 32 రోజుల, 30 నుండి 31 రోజా, 29 నుండి 30 రోజుల? యా, నేను ఆన్సర్ చూస్తున్నా. షఫీ షేక్ _18, నహీద్ 123, షమ్ము మన్ను. యా, సో వచ్చేసి కరెక్ట్గా నా ఆప్షన్ విని ఆన్సర్ ఇచ్చింది రెహమాన్ 9091. 29 నుండి 30 రోజులు కరెక్ట్. అండ్ 30 days ఇస్ అబ్సల్యూట్లీ రైట్, నేను కాదనట్లేదు. ఆప్షన్స్ ప్రకారం విని ఆన్సర్ ఇచ్చిన వాళ్ళు 29. యా, షఫీ షేక్, వెరీ వెల్. 29 ఓకే స్లీప్ బడి. యా, 29 to 30 days ఆర్ ద రైట్ ఆన్సర్. యా, సహీ బుఖారీ వాల్యూమ్ 3 నెంబర్ 137లో దీనికి మీకు రిఫరెన్స్ దొరికిద్ది అనమాట. మన ప్రవక్త గారు తెలియచేశారు. యా, వాలేకుం అస్సలాం వరహమతుల్లాహి వబరకాతుహు. ఫిఫ్త్ క్వశ్చన్. ఏదైనా మంచి మాట విన్నప్పుడు ఏం చెప్పాలి? సారీ లూబ్నా. యా, ఫిఫ్త్ క్వశ్చన్. ఏదైనా మంచి మాట విన్నప్పుడు మనం ఏం చెప్తాం? బిస్మిల్లా అని చెప్తామా, సుబ్హానల్లా అని చెప్తామా, జజాకల్లాహ్ ఖైర్ అంటామా? ఏదైనా మంచి మాట విన్నప్పుడు మనం ఏం చెప్తాం? యా, బిస్మిల్లా అంటామా, సుబ్హానల్లా అంటామా, జజాకల్లా అంటామా, మాషాల్లా అంటామా? సో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి మాషాల్లా యాడ్ చేశాను. యాక్చువల్లీ మాషాల్లా అనము. ఏదైనా మంచి మాట విన్నప్పుడు ఏం చెప్పాలి? జజాకల్లా కాదు, మాషాల్లా కూడా కాదు. 2 ఆప్షన్స్, ఏ బిస్మిల్లా, బి సుబ్హానల్లా. సుబ్హానల్లా అనాలన్నమాట ఏదైనా మంచి మాట విన్నప్పుడు. మాషాల్లా అనేది కూడా ఆ కేటగిరీలోకి వచ్చేది, బట్ యాక్చువల్గా సుబ్హానల్లా అనాలి. యా, సుబ్హానల్లా ఇస్ ద రైట్ ఆన్సర్. హమీద్ 786 ఇస్ ద రైట్ ఆన్సర్. యా, సుబ్హానల్లా. ఏదైనా సరే మంచి మాట విన్నప్పుడు సుబ్హానల్లా అని చెప్పండి. ఓకే,
తెలియకపోతే మనము తెలుసుకుందాం. నేను ఇప్పుడు దాకా మాషాల్లా అని అనుకున్నాను, బట్ యాజ్ పర్ హదీస్ అండ్ బుక్స్ రిఫర్ చేశాను. సుబహానల్లా మంచి మాట విన్నప్పుడు. మాషాల్లా అంటే చాలా ఏదైనా మంచి విషయం చూసినప్పుడు మన నజర్ తగలకుండా మాషాల్లా అంటాము. అండ్ తబరకల్లా అని కూడా అంటారు చాలామంది. తబరకల్లా ఇస్ డిఫరెంట్. యా, సో మాషాల్లా. అడగండి స్టైలిష్ బ్రో, నేను తర్వాత ఆన్సర్ ఇస్తాను తప్పకుండా. ఓకే, 6th క్వశ్చన్. హజ్ చేసేటప్పుడు ఎన్నిసార్లు కాబా చుట్టూ తిరుగుతాం? హజ్ చేసేటప్పుడు ఎన్నిసార్లు కాబా చుట్టూ తిరుగుతాం? ఎవరికైనా తెలుసా? ఏ 5, బి 6, సి 7 సార్లు. సో హజ్ చేసేటప్పుడు కాబా చుట్టూ ఎన్నిసార్లు తిరుగుతాం? యప్ మొహమ్మద్ అబ్దుల్ హకీం రైట్. హబీబా ఇస్ ఫస్ట్ ఆన్సర్, వచ్చింది 7 అని. మొహమ్మద్ అబ్దుల్ హకీం సెకండ్ ఆన్సర్. షఫీ షేక్ థర్డ్. నజ్రియా వెరీ వెల్ 4. సమద్ 7. ఎస్ వెరీ వెల్, అందరూ కరెక్ట్గా చెప్పారు. 3 సార్లు కాదండి, తెలియకపోతే తెలుసుకుందాం మనం కూడా. 7 సార్లు. ఎస్, 7 ఇస్ ద రైట్ ఆన్సర్. 7 సార్లు కాబా చుట్టూ తిరుగుతాం అన్నమాట. ఇది చాలా ఈజీ. కొంత తెలియని వాళ్ళకి నాకు అంతగా ఒకప్పుడు నేను అనుకున్నా 6 అని, బట్ 7. సో నేను తెలుసుకున్నాను, మీరు కూడా తెలుసుకున్నారు అనుకుంటున్నాను. జజాకల్లాహ్ ఖైర్. ఓకే, 7th క్వశ్చన్. ముస్లిమ్స్ లైఫ్లో ఎన్నిసార్లు హజ్ చేయవచ్చు? ఒక విశ్వాసి, ఒక ముస్లిం అని ఒక విశ్వాసి లైఫ్లో ఎన్నిసార్లు హజ్ చేయాలి? నాకు స్లోగా వస్తున్నాయి బ్రదర్, దానివల్ల సిగ్నల్ ప్రాబ్లం వల్ల కూడా కొంచెం సార్లు మీ ఆన్సర్స్ లేట్ అవ్వచ్చు. हमारा सारे नेम नाम बोलो जी. ఓకే షూర్. ఓకే, ముస్లిమ్స్ లైఫ్లో ఎన్నిసార్లు హజ్ చేయొచ్చు? గూగుల్ చేయొద్దు ప్లీజ్. మీరు లేట్గా ఆన్సర్ ఇస్తున్నారంటే మీరు ముందు గూగుల్ చేసి వచ్చి, లేకపోతే ఇంకో ఫోన్లో గూగుల్ చేసి మాత్రం చెప్పొద్దు ఆన్సర్స్. అది కరెక్ట్ కాదు. నో చీటింగ్. మీకు తెలిస్తే తెలుసు, లేకపోతే కనుక మనం తెలుసుకుందాం అంతే. యా, 1 సంవత్సరానికి ఒకసారి, బి 5 సార్లు, 10 ఏళ్ళకి ఒకసారి, లేకపోతే జీవితంలో ఒక్కసారి. యా, ఇది కామన్గా తెలియాలి అసలు హజ్. ఎందుకంటే నేను ఈ క్వశ్చన్ యాడ్ చేయడానికి కారణం, ఒక యంగ్ ఏజ్ కుర్రాడు పిల్లాడు అడిగాడు అనమాట, అక్క హజ్, ఆయన ముస్లిమే, మళ్ళీ ఆయన నన్ను అడిగారు హజ్ ఎన్నిసార్లు చేయొచ్చు, మన ప్రవక్త గారు ఎన్నిసార్లు హజ్ చేశారు అని. నాకు అనిపించింది ఇంత చిన్న విషయం తెలియలా ఈ పిల్లాడికి అని. మనకి తెలుసో అంటే మీ అందరికి తెలుసో లేదో అని చెప్పి మళ్ళీ ఒకవేళ తెలియకపోతే తెలియచేద్దామని ఈ క్వశ్చన్ యాడ్ చేయడం జరిగింది. యా, ఇయర్లీ 1 టైమ్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. జీవితంలో ఒక్కసారేనండి, లైఫ్లో ఒక్కసారి. చాలా మంది రైట్ ఆన్సర్స్ ఇచ్చారు. సో రహమాన్ 9091 మీకు నేను చెప్తున్నా. నో హజ్ అండ్ షేక్ లూబ్నా 13 మీకు కూడా నేను చెప్తున్నాను సిస్టర్స్. తెలియదు కాబట్టి తెలుసుకుందాం, తప్పేమి లేదు, దీంట్లో సిగ్గుపడాల్సిన అవసరం ఏం లేదు. సో లైఫ్లో ఒక్కసారే హజ్ అండి. ఉమ్రా మీరు ఎన్నిసార్లైనా చేసుకోవచ్చు, బట్ లైఫ్లో ఒక్కసారే హజ్ చేయాలి. మన ప్రవక్త గారు కూడా లైఫ్లో ఒక్కసారే హజ్ చేశారు. మళ్ళీ మక్కా మదీనాలోనే ఉంటా. సో లైఫ్లో ఒక్కసారే. వాలేకుమ్ అస్సలాం వరహమతుల్లాహి వబరకాతుహు. షేక్ తౌఫిక్, షేక్ హసీనా తప్పకుండా డి ఇన్ లైఫ్ టైమ్. ఎస్, ఒక్కసారే, ఓన్లీ 1 టైమే హజ్ చేస్తారండి. 8th క్వశ్చన్. ఇస్లాంలో ఆడవాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చా? ఇది చాలా ఈజీ క్వశ్చన్స్. ఎందుకండి? సారీ, నో ప్రాబ్లం. తెలియకపోతే ఏం ప్రాబ్లం లేదు, తెలుసుకుందాం అంతే. సో ఇస్లాంలో ఆడవాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చా? యా, వాలేకుమ్ అస్సలాం యాసిన్ మొహిద్దీన్. యా, ఎస్ చేసుకోవచ్చు. బి చేసుకోకూడదు. సి మగవాళ్ళు మాత్రమే చేసుకోవాలి. ఇస్లాంలో ఆడవాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చా? ఓకే, జషీన్ _16 రైట్ ఆన్సర్. షేక్ ముజాహిద్ రైట్ ఆన్సర్. ఎస్, షఫీ షేక్ రైట్ ఆన్సర్. నజ్రియా వెరీ గుడ్ రైట్ ఆన్సర్. ఎస్ చేసుకోవచ్చు. సున్నత్, ఎస్ చేసుకోవచ్చు. ఐ డోంట్ నో సున్నత అని చెప్పి మళ్ళీ తిరిగి పెళ్లి చేసుకోవడం తెలియదండి, బట్ ఎస్ చేసుకోవచ్చు. ఎస్, డివోర్స్ అయినా, మా హస్బెండ్ చనిపోయినా, లేకపోతే ఇలా వదిలేస్తారు చూడండి, ఒక్కసారి విడాకులు అయిపోతే కనుక తప్పకుండా ఎవరైనా పెళ్లి చేసుకోవచ్చు. నో, ఇట్స్ నాట్ హరామ్. పెళ్లి చేసుకోవాలి. ఓపిక ఉంటే, చూసుకోగలుగుతాను అనుకుంటే మగవాళ్ళు చేసుకోవచ్చు. చేసుకోకపోయినా పర్వాలేదు, చేసుకుంటే సున్నత్ పెళ్లి చేసుకోవడం అనేది. అది ఫస్ట్ సెకండ్ చేసుకోవడం అయి నాకు తెలియదు. ఓకే, తెలుసుకొని చెప్తాను. ఎస్ చేసుకోవచ్చు. హస్బెండ్ చనిపోయి ఉంటే డివోర్స్ అయినా చేసుకోవచ్చు.
ఎస్ ఆఫ్ కోర్స్. వెరీ వెల్ హామిద్ 786. యా ఓకే. మన 9th క్వశ్చన్. మొదటి హక్కు, భార్యగా మొదటి హక్కు. పెళ్లి మనం ఒకసారి మ్యారేజ్ చేసుకోవడానికి ఒక ప్రపోజల్ పెట్టినప్పుడు ఓకే ఎంగేజ్ అదేంటి అంతా ఓకే అయిపోయింది, పిల్లమని అనిపించుకున్నాం. నెక్స్ట్ స్టెప్ తనకి ఉన్న ఫస్ట్ హక్కు ఏంటి? మ్యారేజ్ చేసుకున్నప్పుడు మొదటిగా ఆడవాళ్ళ హక్కు ఏంటి? 1 మెహర్, 2 షెల్టర్, 3 ఇలాంటివి ఏమీ లేవు. భార్యగా మొదటి హక్కు ఏంటి? మెహర్, ఇల్లు అంటే షెల్టర్. వాలేకుమ్ అస్సలాం వరహమతుల్లాహి వబరకాతుహు. క్వశ్చన్ అర్థమైంది అనుకుంటున్నాను. ఎస్, మెహర్ ఇస్ ద రైట్ ఆన్సర్. కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, ఐఎమ్ రియలీ సారీ. యా, పెళ్లికి ముందు ఆడపిల్లలకి మెహర్, మగవాళ్ళు డౌరీ తీసుకుంటారు కదా, అసలు అది ఇస్లాంలో లేదండి. మగవాళ్ళకి మనం ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే నేను ఆడపిల్లని కాబట్టి ఇలా చెప్తున్నాను. సో వాలేకుమ్ అస్సలాం వరహమతుల్లాహి వబరకాతుహు. మగవాళ్ళకి మనం డౌరీ ఇవ్వకూడదు, వాళ్ళకి దహేజ్లు ఇవన్నీ అసలు ఇస్లాంలో లేవన్నమాట. ఆడపిల్లకి మాత్రం పూర్తి హక్కు ఉంది. తను మెహర్ అడిగి తీసుకోవడం, ఎక్కువ అడిగి తీసుకోవడం కాదు, ఒక చిన్న అమౌంట్ అయినా సరే, ఆ మనిషి స్తోమత గల అమౌంట్ అయితే కనుక తప్పకుండా ఆడపిల్ల హక్కు అది మనము పూర్తి చేయాలి. తెలియకపోతే చిన్నపిల్లలకి చాలా మంది, నాకు తెలీదు, నా పెళ్ళప్పుడు నాకు తెలియదు అనమాట. నాకు 19 yearsలో నా పెళ్ళయింది, నాకు తెలీదు. వాళ్ళే డైరెక్ట్గా నా హస్బెండ్ వాళ్ళు అడిగారు అనమాట, ఎంత కావాలి మెహర్ అని. నేను మా అమ్మకి 500 ఇచ్చారు, మా అమ్మమ్మకి 10 రూపాయలు ఇచ్చారు. నేను అంత ఒక 1000 రూపాయలు ఇవ్వండి అన్నాను. మా ఆయన నవ్వారనమాట. 1000 రూపాయలు కాదు అని చెప్పి 3 లక్షలు చేతిలో పెట్టారు. ఎక్స్ట్రా ఇంకా వెండి ఎక్స్ట్రా కొనిచ్చారనమాట. సో నేను అదే చెప్తున్నా, మెహర్ స్తోమతని బట్టి ఎంత ఇవ్వగలిగితే అంత ఇవ్వండి అని ఒక తెలియకపోతే గర్ల్స్కి తెలియజేస్తున్నా. బ్రదర్స్ తప్పుగా అనుకోవద్దు. బ్రదర్స్ మర్డర్ అన్నారా లైఫ్లో? ఒక్కసారి క్లారిటీ ఉంది. ఏంది జగ్గు, ఎస్ఆర్ జగ్గు అర్థం కాలేదండి. వాలేకుమ్ అస్సలాం. సో మెహర్ ఆడపిల్లల హక్కు, దయచేసి మెహర్ మాత్రం ఇవ్వకుండా పెళ్ళిళ్ళు చేసుకోవద్దు. ఇన్షాల్లా. మామ్ కాల్స్ మీ నందు 0269. ఇన్షాల్లా. ఒక్కసారి ఇస్లాంని యాక్సెప్ట్ చేసిన వాడు తను పుట్టిన పిల్లలతో సమానం అనమాట. అల్లా సుబ్హాను తాలా అలాంటి వాళ్ళని చాలా ఇష్టపడతారు. ఇన్షాల్లా, ఇన్షాల్లా. ఆమీన్ బ్రదర్. మీరు పూర్తిగా ఎవరు మిమ్మల్ని ఫోర్స్ చేయట్లేదు. దయచేసి మీకు ఇష్టపూర్వకంగానే మీరు ఇస్లాంని యాక్సెప్ట్ చేయండి. నో, ఇక్కడ అడిగారు ఒక సిస్టర్, అలెక్సా 1840 మెహర్ ఇవ్వకపోతే తర్వాత ఇస్తామంటే ఆ మెహర్ అప్పటి వరకు ఇవ్వవచ్చు. అసలు మెహర్ మ్యారేజ్లోనే ఇవ్వాలండి, తర్వాత ఇస్తామని చేసుకొని కరెక్ట్ కాదు. నాకు ఐడియా ఉన్నంత వరకు. యా, వాలేకుమ్ అస్సలాం. మీరు ఎవరిని ట్యాగ్ చేసి సలాములు పెట్టద్దు ప్లీజ్. వడ్డీ ఎన్ని రకాలు ఉన్నాయా? చాలా ఉన్నాయి, నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను. వాలేకుమ్ అస్సలాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామండి. ఇంకా మీరు సారీ, నేను ఒక టాపిక్లో దిగిపోయాను, ఐమ్ రియలీ సారీ. వాలేకుమ్ అస్సలాం వరహమతుల్లాహి వబరకాతుహు. సో కాబాని నిర్మించమని అల్లా సుబ్హాను తాలా ఎవరిని ఆదేశించారు? కాబాని నిర్మించమని అల్లా సుబ్హాను తాలా ఎవరిని ఆదేశించారు? ఏ ఆదం అలైహిస్సలాం గారిని, బి మూసా అలైహిస్సలాం గారిని, సి ఇబ్రాహీం అలైహిస్సలాం గారిని, డి ప్రాఫెట్ మొహమ్మద్ పీస్ బి అపాన్ హిమ్, మన ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని. వావ్. షఫీ షేక్ రైట్ ఆన్సర్. నాహిద్ రైట్ ఆన్సర్. అహ్మద్ క్రియేటర్ అహ్మద్ రైట్ ఆన్సర్. మొహమ్మద్ అబ్దుల్ హకీమ్ రైట్ ఆన్సర్. జషిన్ రైట్. హమీద్ రైట్. ఎస్, ఇబ్రాహీం అలైహిస్సలాం గారు మన మక్కాని నిర్మించారు. ఈ క్వశ్చన్ పెట్టడానికి కూడా కారణం చాలా మందికి తెలియదు అనమాట. అసలు అల్లా హౌస్ అది ఎందుకు ఎవరు నిర్మించారు అని ఇప్పటిదాకా తెలియదు. సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆన్సర్స్ ఇస్తున్నట్టు ఇబ్రాహీం అలైహిస్సలాం గారు నిర్మించారు. ఎస్, మొహమ్మద్ కాదు, బీబీ జాన్ గారు, మొహమ్మద్ ప్రవక్త కాదు, మన ఇబ్రాహీం అలైహిస్సలాం గారు కాబాని నిర్మించారు. ఎస్. సో 11th క్వశ్చన్. వెరీ గుడ్ లేడీస్. షేక్ తౌఫిక్, షేక్ హసీనా రైట్ ఆన్సర్. నజ్రియా రైట్ ఆన్సర్. ఇబ్రాహీం అలైహిస్సలాం గారు మన కాబాని నిర్మించడం జరిగింది.
బ్రదర్ నేను లైఫ్లో ఒక్కసారి హజ్ చేయొచ్చు అన్నాను, మర్డర్ చేయొచ్చు అనలేదు. ఓకే, మెహర్ నికాలో 500 రూపాయలు అని చెప్పి తర్వాత నల్లపూసల్లో ఇచ్చామని చెప్పారు, కానీ ఇప్పటి వరకు నాకేం ఇవ్వలేదు. నేను మెహర్ అలా యాక్సెప్ట్ చేయాలి? కౌసర్ గారు, నేను మీకు సపరేట్ మెసేజ్ చేస్తాను, నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మీకు వాయిస్ మెసేజ్లో ఇస్తాను. క్విజ్ డిస్టర్బ్ అవుతుందని చెప్పేసే, లేకపోతే కనుక చాలా పెద్ద టాపిక్ ఇది. మెహర్ పెళ్లిలోనే తీసుకోవాలండి, మెహర్ తీసుకోకుండా యాక్సెప్ట్ చేయొద్దు. నల్లపూసలు ఇస్లాంలలో లేదు, అది ఇస్లాం పేరు చెప్పి నల్లపూసలు ధరించొద్దు. మీకు కావాలంటే ఫ్యాషన్గా ధరించండి అంతే. యా, ఓకే. 11th క్వశ్చన్, ఎవరితో అల్లా సుబ్హాను తాలా డైరెక్ట్గా మాట్లాడారు? ఖురాన్లో ఉందన్నమాట దీని గురించి. యు వెల్కమ్ బ్రదర్ సాగు. యా, మన అల్లా సుబ్హాను తాలా ఏ ప్రవక్త గారితో డైరెక్ట్గా మాట్లాడారు? ఎస్, హరాం వచ్చేసి ఈయన జావేద్ హుసేన్ అన్నది నల్లపూసలు వేసుకోవడం, అది ఇస్లాం అని చెప్పి నల్లపూసలు వేసుకోవడం హరాం. యా, వాలేకుమ్ అస్సలాం వరహమతుల్లాహి వబర్కాతుహు. వీరు యా మూసా. ఓకే, సారీ, నేను ఆప్షన్స్ ఇస్తాను. మన అల్లా సుబ్హాను తాలా ఎవరితో డైరెక్ట్గా మాట్లాడారు? ఆదం అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాం, ఇబ్రహీం అలైహిస్సలాం. టడా కాదు, నేను ఆన్సర్ రైట్ అయితే ఎమ్మటే చెప్పేసేదాన్ని. కాదు, ఉన్న ఆప్షన్స్లో మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఆదం అలైహిస్సలాం, ఇబ్రహీం అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాం. సో మూసా అలైహిస్సలాం అయితే కాదు. సో ఉన్న 2 ఆప్షన్స్లో ప్లీజ్. వాలేకుమ్ అస్సలాం వరహమతుల్లాహి వబర్కాతు. ఎవరితో అల్లా సుబ్హాను తాలా డైరెక్ట్గా మాట్లాడారు గాయస్? ఆదం అలైహిస్సలాం కాదు, ఇబ్రహీం అలైహిస్సలాం గారితో అల్లా సుబ్హాను తాలా డైరెక్ట్గా మాట్లాడారు అనమాట. ఎస్, ఇబ్రహీం అలైహిస్సలాం గారు. హమీద్ ఈజ్ రైట్. సో 12th క్వశ్చన్, మన ఖురానులో అల్లా యొక్క ఫ్రెండ్గా, స్నేహితునిగా ఎవరిని తెలియజేస్తారు? సో మన ఖురాన్లో అల్లా యొక్క ఫ్రెండ్ ఎవరిని తెలియజేశారు? నో అండి, ఇబ్రహీం అలైహిస్సలాం గారు. మీరు ప్రీవియస్ క్వశ్చన్కి ఆన్సర్. ఎస్, వీరా ఇస్ రైట్ ఆన్సర్. సో నా ఈ క్వశ్చన్కి ఆన్సర్, మన ఖురాన్లో అల్లా యొక్క ఫ్రెండ్గా ఎవరిని తెలియజేశారు, ఏ ప్రవక్తని? సో ఆదం అలైహిస్సలాం, మూసెస్ అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాం, ఇబ్రహీం అలైహిస్సలాం. వాలేకుమ్ అస్సలాం వరహమతుల్లాహి వబర్కాతుహు. మన ఖురానులో నేను రిఫరెన్స్ ఉంది, ఇప్పుడు నేను రాసుకోలేదు, నేను మీకు మళ్ళీ అహ్మద్ క్రియేటర్ నేను మీకు పంపిస్తాను. ఓకేనా? నాకు ఒకసారి మెసేజ్ చేయండి, మీకు ఏ రిఫరెన్స్ కావాలో మెసేజ్ చేయండి, నేను అది మీకు పంపిస్తాను. ఎందుకంటే మీకు హాఫ్ రాసుకున్నా, పూర్తిగా రాసుకోలేదు, అందుకని లేట్ అయిపోతుందని. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి నో బ్రదర్. ఓకే, మోసెస్ కాదు, ఇబ్రహీం అలైహిస్సలాం అని చెప్పేసి ఉంది. ఒకసారి నేను చెక్ చేసుకుంటా. యా, 12th క్వశ్చన్, మన ఖురాన్లో అల్లా యొక్క ఫ్రెండ్గా ఎవరిని తెలియజేశారు? ఖురాన్లో అల్లా యొక్క ఫ్రెండ్గా, ఓకే, మేబీ నేను రాంగ్ అవ్వచ్చు, నేను ఒకసారి చెక్ చేసుకుంటా. యా, ఎస్ ప్లీజ్. ఖురాన్లో అల్లా యొక్క ఫ్రెండ్ ఎవరు? నేను కంగారులో పైన ఆన్సర్ కింద ఆన్సర్ పైన పెట్టానా ఏమో. ఐ విల్ చెక్ అగైన్. ఐఎమ్ రియలీ సారీ. ఒకవేళ నేను తప్పైతే కనుక థ్యాంక్స్ ఫర్ ఇన్ఫార్మింగ్ మీ. నేను ఒకసారి చెక్ చేసుకుంటా. సో 12th క్వశ్చన్, అల్లా యొక్క ఫ్రెండ్ ఎవరు? ఎస్, ఇబ్రహీం అలైహిస్సలాం. ఖురాన్లో క్లియర్గా మెన్షన్ చేస్తుంది, అల్లా యొక్క ఫ్రెండ్ ఇబ్రహీం అలైహిస్సలాం. సో 13th క్వశ్చన్, ప్రాఫెట్ ముహమ్మద్, మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి తల్లి పేరు ఏంటి? ఖదీజా, బి ఆయిషా, సి ఆమినా. వీళ్ళ మన ప్రవక్త గారి తల్లి పేరు ఏంటి? ఖదీజా, ఆమినా, ఆయిషా. నేను మళ్ళీ అగౌరవంగా పేర్లు పిలుస్తున్నాను అని మాత్రం అనుకోవద్దు, నేను షార్ట్కట్లో చెప్దాము, లెంతీగా అయితే మీకు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పాను. మన ప్రవక్త గారి తల్లి పేరు ఏంటి? వెరీ గుడ్, సైలెంట్ ఐస్. రైట్ ఆన్సర్ షఫీ. ఆమినా రైట్. ఆమినా, ఎస్ అమ్మ ఆమినా. ఆయిషా గారు వైఫ్ అండి. సి కాదు, సి వచ్చేసి ఆయిషా గారు అని చెప్పాను. ఆయిషా గారు వచ్చేసి అమ్మ, ఆమినా గారు తల్లి. సో లాస్ట్ 2 క్వశ్చన్స్. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మనవళ్ళ పేర్లు.
సో ఇద్దరు మనవళ్ళు ఉన్నారు. ఓకేనా, మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఇద్దరు మనవళ్ళు ఉన్నారు. ఇది చాలా మందికి తెలిసిన ఆన్సర్. ఓకే, ఖదీజా గారు వైఫ్ అండి, ఆమినా గారు తల్లి. ఓకేనా, ఇప్పుడు నేను 14th క్వశ్చన్కి వచ్చాను. ఇంకా దీనికి ఆన్సర్ ఇవ్వండి. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మనవళ్ళ పేర్లు: అబూ ఇబ్న తాలిబ్, అబూ ముతాలిబ్ బి, హసన్ అండ్ హుసేన్ సి, కాసిమ్ అండ్ వసీం. వెరీ గుడ్. హబీబా ఫస్ట్, హుసేన్ సెకండ్, జుబైర్ అహ్మద్ థర్డ్, Hamid, it's me, Hamida. Yeah, Hassan Hussein, right? Yeah, Syed Shahnaz 708, right answer. Yeah, Hussein. Yeah, okay, nimsham. Tawfiq and Hasina, right answer. Yes, the right answer. ఈ నేమ్స్ చాలా ఫేమస్ కదా, హసన్ అండ్ హుసేన్. ఎస్, ప్రవక్త గారి మనవాళ్ళు ఇద్దరు పేర్లు హసన్ అండ్ హుసేన్. కాసిమ్ అండ్ వసీం కాదండి, పిఎస్పీకే రౌడీ ఫ్యాన్ గర్ల్. యా, హసన్ అండ్ హుసేన్ గారు. ఇట్స్ వెల్కమ్. ఓకే, 15th క్వశ్చన్. సో లాస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నేను యాక్చువల్లీ 30 రాద్దాం అనుకున్నా, బట్ నాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ వచ్చేసారని చెప్పి నేను ఇంకా ఇక్కడతో ఆపేస్తాను. సో లాస్ట్ క్వశ్చన్, కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. యా, వలైకుమ్ అస్సలాం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఇస్లాంని స్వీకరించిన మొట్టమొదటి పిల్లవాడు. ఇస్లాంని చాలామంది యాక్సెప్ట్ చేశారు, కానీ చిన్నపిల్లలలో మొదట యాక్సెప్ట్ చేసింది ఎవరు? ఏ హజరత్ అలీ, హజరత్ తాలిబ్. ఇస్లాంని స్వీకరించిన మొదట చిన్న పిల్లవాడి పేరు హజరత్ అలీ, హజరత్ తాలిబ్. ఈజీ గాయస్, నేను 2 ఆప్షన్స్ పెట్టా, కన్ఫ్యూజ్ అవుతున్నారని. యా, నాకు ఫస్ట్ వచ్చిన ఆన్సర్ అయితే షఫీ షేక్స్ దగ్గర నుండి ఫస్ట్ వచ్చిన ఆన్సర్ అలీ. ఎస్ ఎస్, నో, తాలిబ్ కాదండి, ఆలీ. హజరత్ సయ్యిదనా అలీ రదియల్లా అన్హు గారు. ఫుల్ నేమ్ టైప్ చేసిన అంత ఓపిక ఉన్న మనిషి ఎవరా? ఎస్, ఎండి హబీబా 326. ఫుల్ నేమ్ టైప్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. యా, హజరత్ అలీ సయ్యిదనా రహ్మన్, యా, రదియల్లా అన్హు గారు. హజరత్ అలీ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇస్లాంని ఫస్ట్ చిన్నపిల్లలలో, ఇస్లాంని పెద్దవాళ్ళు యాక్సెప్ట్ చేశారు, బట్ చిన్నపిల్లలు మొట్టమొదటిగా యాక్సెప్ట్ చేసింది హజరత్ సయ్యిదనా అలీ రదియల్లా అన్హు గారు. హరికృష్ణనా వచ్చారా? ఇలాంటి వాళ్ళు మళ్ళీ వస్తారు అనుకున్నానండి, ఎందుకంటే శైతాన్ని మనల్ని డిస్టర్బ్ చేయకుండా ఉండదు కదా, ఎలాగైనా వస్తుంది. ఇలాగా ట్రోలర్స్ రూపంలో, ఇలా పిచ్చి పిచ్చి కమెంట్స్ వాళ్ళు చేసే వాళ్ళ రూపంలో వస్తారనమాట. ఓకే బ్రదర్, అయితే నేను కన్ఫ్యూజన్లో రాంగ్ రాసుకున్నట్టున్నాను. గాయస్ 11th క్వశ్చన్కి ఇబ్రహీం అలైహిస్సలాం అని చెప్పి నేను అన్నాను కదా, అల్లా సుబ్హానహు తాలా డైరెక్ట్ మాట్లాడింది మూసా అలైహిస్సలాంతోనంట. మై డియర్ బ్రదర్ అహ్మద్ క్రియేటర్ గారు ఇప్పుడు నాకు క్లారిటీ చేశారనమాట. 1612 అనుకుంటా మన ప్రవక్త గారు పుట్టింది. 1612 యా, సంథింగ్ లైక్ దట్. 600 ఆ టైంలోనే పుట్టారు. యా, బాయ్. కరెక్ట్గా ఎవరికి గుర్తుండి చెప్పండి, మన ఆ నెంబర్స్ ఎలా గుర్తుంటాయి మీరే చెప్పండి. మన ప్రవక్త గారు పుట్టిన సంవత్సరం అంటే ఎస్, వలైకుమ్ అస్సలాం వరహమతుల్లాహి వబర్కాతుహు. యా, ఎంతమందికి గుర్తుండిద్ది మీరే చెప్పండి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నేను ఒక మనిషినే కదా, నాకు ఎంతవరకు గుర్తుంటాయి. యా, ఎవరో చెప్పారు, థ్యాంక్ యూ సో మచ్, మీరు గూగుల్ చేసేనే త్వరగా చెప్పారు. సో 622 అని చాలామంది అన్నారు, 570 అన్నారు, 578. ఐ డోంట్ నో, నాకు క్లారిటీ లేదు, బట్ నేను 600 సంథింగ్ అలా విన్నట్టు నా క్వశ్చన్. ఎస్, అడగండి మై డియర్ బ్రదర్, ఏంటో డౌట్. యా, చాలామందికి అన్నీ గుర్తుండవు. యా, గుర్తున్నంతవరకు చెప్తాం. ఐ డోంట్ ఇన్ దిస్
ఇన్ ది వరల్డ్ విచ్ జమాత్ ఈస్ కరెక్ట్ అని అడుగుతున్నారు బ్రదర్. నేను ఏ జమాత్ని ఇక్కడ ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని నేను ఎవరినండి, అల్లా సుబ్హానహు తఆలా చూసుకుంటాడు. మనం చెప్పకూడదు అనమాట. ఇలాగ ఒకళ్ళు నువ్వు చేసేది తప్పు అని పాయింట్అవుట్ చేయడం కూడా తప్పు అనమాట. నేను ఇక్కడ ఎవరు రైట్ ఎవరు రాంగ్ అని నేను చెప్పట్లేదు. నేను పర్టికులర్గా ఏ జమాత్ని ఫాలో అవను. సో ప్లీజ్ నేను ఎంకరేజ్ చేయను అనమాట. ఈ జమాత్ కరెక్ట్ చెప్తుంది ఇన్కల్లని. చాలా మంది అహ్లే హదీస్ వాళ్ళు చాలా మంది కష్టపడుతున్నారు. అలా అని చెప్పేసి వాళ్ళు కరెక్ట్ వీళ్ళు కరెక్ట్ అని నాకంత అర్హత లేదు చెప్పేంత. నేను దేన్ని ఫాలో అవను. నేను ఖురాన్ ప్లస్ నా హదీస్ బుక్స్, అంతకుమించి నేను దేన్ని ఫాలో అవను. ఎందుకంటే మనకి ప్రాక్టికల్గా కామన్ సెన్స్ మన బుక్స్ చూసి మన ప్రవక్త గారు చెప్పారు అని ఖురాన్లో అల్లా సుబ్హానహు తఆలా మనకి ఇచ్చిన గ్రంథాన్ని బట్టే మాట్లాడాలి. కానీ నేను ఎవరు ఏ మనిషి మాటలు నమ్మను. నాకు రిఫరెన్స్ ఉంటే నేను మీ మాట ఒప్పుకుంటా. నాకు రిఫరెన్స్ అంటే నేను చెక్ చేసుకుంటా. 1కి 100 సార్లు చెక్ చేసుకొని అయినా సరే నేను కరెక్ట్ రాంగ్ చూస్తాను. సారీ. చాలా మంది అంటున్నారు నెక్స్ట్ క్వశ్చన్. 15 క్వశ్చన్స్ అయిపోయినాయి. 15 క్వశ్చన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ క్విజ్ 2 డేస్లో పెడతానండి. నేను నా స్టేటస్లో అప్డేట్ చేస్తా. మన ఐడియా లేదు బ్రదర్. నేను ఇప్పటిదాకా ఈయనున్నారు, ఆయన ఎవరు, చాలా అందంగా ఉంటారు, అయ్యూబ్ అలైహిస్సలాం గారు. చాలా జీవితకాలం ఆయన ఖైదీగా గడిపారు కదా. ఆయనకు మ్యారేజ్ అవ్వలేదని నేను అనుకుంటున్నాను. నాకు ఐడియా లేదు, ఒకసారి చూడాలి. ఎస్, నెక్స్ట్ క్విజ్ ఒక టాపిక్ తీసుకుందాం. పర్టికులర్గా ఒక టాపిక్ తీసుకొని మనం క్విజ్ వెళ్దాం. అప్పుడు ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండిద్ది. ఇట్స్ ఓకే బ్రదర్ హమీద్, థ్యాంక్ యూ సో మచ్. క్వశ్చన్స్ అయిపోయినాయి ఇప్పటికి. యూసుఫ్ అలైహిస్సలాం, ఓకే యూసుఫ్ అలైహిస్సలాం అనుకో. ఎస్, అయ్యూబ్ యూసుఫ్. ఓకే, యూసుఫ్ అలైహిస్సలాం ఎవరున్నో ఎక్కువ కాలం జైల్లో ఖైదీగా చేసి ఉండడం వల్ల ఆయన హాఫ్ ఆఫ్ ద ఏజ్ జైల్లోనే గడిచిపోయింది. నేమ్స్ పర్టికులర్గా గుర్తులేవండి. నేను పొద్దున్న లెగిసిన దగ్గర నుండి 100 ఈ బుక్స్ అన్ని ఎన్ని బుక్స్ రాస్తున్నానో అంతగా గుర్తుండట్లేదు. ఇన్షాల్లా అల్లా సుబ్హానహు తఆలా నాకు ఇవన్నీ గుర్తుంచుకునే ఓపికనివ్వాలని కోరుకుంటున్నా. పర్సనల్ లైఫ్ కూడా ఉండిద్ది కదా బ్రదర్, కొంచెం అప్స్ అండ్ డౌన్స్లో ఏదో వెళ్ళిపోతుంది అలాగా. ఇన్షాల్లా అల్లా సుబ్హానహు తఆలా మనందరి కష్టాలని దూరం చేయుగాక. అల్లా హాఫీజ్ టు ఎవ్రీబడి. జజాకల్లాహ్ ఖైర్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటిదాకా నా లైవ్లో దీన్ని తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించారు, నా తప్పులు తెలుసుకోవడానికి నేను ప్రయత్నించాను. మీరు నన్ను తప్పుగా అనుకోవద్దు. నేను త్వరగా లైవ్ ఆఫ్ చేస్తాను. అండ్ ప్లీజ్ ఏదైనా తప్పుగా మాట్లాడుంటే ఐఎమ్ రియల్లీ సారీ. నా థ్యాంక్ యూ సో మచ్. నా కష్టాన్ని గుర్తించండి. నేను నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఇదిగో నా పక్కన పిల్లడికి రేపు స్కూల్ ఉంది. అయినా వాడిని కూడా పడుకోబెట్టకుండా నేను మీతో లైవ్ మాట ఇచ్చాను కాబట్టి రావాలి కాబట్టి నేను వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ సంధ్య గారు, థ్యాంక్స్ అండి. సో మీరు నా కష్టానికి కొంచెం వాల్యూ రెస్పెక్ట్ ఇస్తే చాలు. సో జజాకల్లాహ్ ఖైర్. థ్యాంక్ యూ సో మచ్. అల్లా సుబ్హానహు తఆలా మన తమాం కోరికల్ని నెరవేర్చుగాక, మన కష్టాలను దూరం చేయుగాక. అండ్ మన పుల్సిరాత్ చాలా తేలిగ్గా పాస్ చేసేలాగా అల్లా సుబ్హానహు తఆలా చేయుగాక. ఆమీన్ ఆమీన్. జజాకల్లాహ్ ఖైర్. అల్లా హాఫీజ్. మన నెక్స్ట్ లైవ్లో కలుసుకుందాం. అల్లా హాఫీజ్. నెక్స్ట్ లైవ్ కూడా ఇలాగే 8:30 తర్వాత పెడతాను. బట్ నేను ఎప్పుడు పెడతాను అనేది అప్డేట్ చేస్తాను. ఎందుకంటే ఇంట్లో పరిస్థితిని బట్టి నా హెల్త్ని బట్టి నేను టైం అనేది అప్డేట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. వాలేకుమ్ అస్సలాం జిమ్ లవర్ హారూన్. ఇక నేను వెళ్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంత బాగా ఈ లైవ్ కొనసాగినందుకు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. అల్లా హాఫీజ్. ఆమీన్ ఆమీన్.